రేవంత్ రెడ్డి గారు మా గుమ్మర్దలను మరో లగచర్ల చేయకండి. మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే 10 రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తుండ్రు. అక్కడ పారానగర్లో చేస్తుండ్రు, ఇక్కడ గుమ్మడిదల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా పంటలు దెబ్బతింటాయి, మా భూములు దెబ్బతింటాయి, మా చెరువులు దెబ్బతింటాయి, మా భూములు దెబ్బతింటాయి, మేము ఆగమైపోతామని చెప్పి ఇలా వద్దంటా ఉన్నారు. నువ్వు ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏంది పోలీసు వాళ్ళు ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటావు. వెనకట ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట, ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది ఈ గుమ్మడిదల. 1000 పోలీసు వాళ్ళ 2,000 పోలీసు వాళ్ళ ఊళ్ళే మంది ఎందరు ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమందిని పెట్టిండ్రు. ఏం పద్ధతి ఇది? అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నిన్ను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంపి ఆడు పెడతావా? ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2,500 అంటివి ఇవ్వకపోతివి, ముసలోళ్ళకు 4,000 పింఛనంటివి రాకపాయే, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపాయే. ఏది నువ్వు చేసిన పని? బస్ ఒకటి పెట్టినాడు, గదొకటే, గద తప్పేమి లేదు. అందులో కూడా పంచాయతీలే.